ఈ పౌడరు చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. చక్కగా ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు అన్నమాట. ఇది కరివేపాకు పౌడరు. మన పూర్వీకులు చక్కగా కరివేపాకుని అన్ని వంటల్లోని పెట్టారు. చక్కగా తినండి అన్నిట్లో వేసుకోండి అని. కానీ మనం ఏం చేస్తున్నాం, ఉప్మాలో వేస్తే తీస్తాం, సాంబార్లో తీస్తాం, కూరల్లో వేస్తాం, పోపుల్లో వేసినా తీసేస్తూ ఉంటాం. ఇది ఎంతో బాగా వాళ్ళు పెడితే మనం తీసి పడేస్తున్నాం అనమాట. అందుకని నేను ఇది చక్కగా పౌడర్ చేసుకుంటే రోజు 4 ముద్దల్లో ముందు వేసుకు తింటే ఇది కంటికి మంచిదన్నమాట. దీంట్లో చాలా మంచి గుణాలు, విటమిన్స్ అన్నీ ఉన్న మూలంగా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. తలలో చుండ్రున్న చక్కగా ఇది కొబ్బరి నూనెలో వేసి కాసుకుంటే కరివేపాకు తలకు కూడా బాగా మర్దన చేయొచ్చు అనమాట. జుట్టు ఎత్తుగా పెరుగుద్ది, చుండ్రు తగ్గుద్ది. అట్లాగే కంటికి కూడా చాలా మంచిది అన్నమాట ఇది. దీనిలో ఏబిసిడి విటమిన్స్, B12 అన్నీ ఉన్నాయన్నమాట. చక్కగా కొంచెం ఇలాగా కరివేపాకు పౌడర్లా చేసుకుని 4 ముద్దల్లో కొద్దిగా నెయ్యి వేసుకు తింటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. పైగా ఇది ఇడ్లీలో కూడా వేసుకు తినొచ్చు, దోశలో వేసుకోవచ్చు కారం పౌడర్ లాగా. అందుకని ఇది ఇట్లాగా ముందుగా నేను కొంచెం 4 ఎండుమిరపకాయలు వేపాను అన్నమాట. కొద్దిగా నూనె పోసి ఒక 100 గ్రాములు ధనియాలు తీసుకున్నా, 4 కట్టలు కరివేపాకు తీసుకున్నా. కరివేపాకు ముందుగా ఏం చేయాలంటే కడిగి నీడను ఆరబెట్టుకోవాలి. బాగా ఆరాక ఇట్లా వాడుకోవటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నూనెలో కొంచెం ఎండుమిరపకాయ వేగగా తీసేసుకుని కాస్త కరివేపాకు వేసి వేపుకొని తీసేసుకొని ధనియాలు కూడా వేసి వేపుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి వేపుకుంటే ధనియాలు మాడకుండా ఉంటాయి. కొంచెం చింతపండు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర కూడా ధనియాల్లో వేసేస్తే చింతపండు కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట. లేకపోతే మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం మొరాయిస్తుంది, గట్టిగా టక్టక్మంటుంది. అందుకని చక్కగా ఇందులో వేస్తే వేడి మీద మెత్తగా అవుతుంది అన్నమాట. అప్పుడు మనం స్పూనున్నర సాల్ట్ తీసుకున్నాను, 2 స్పూన్లు జీలకర్ర, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నా. చక్కగా ఇవన్నీ మిక్సీ పెట్టుకుంటే ధనియాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ధనియాల్లో వేసేసాం కదా వేగేటప్పుడు, చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే చక్కగా తినడానికి నోటికి రుచిగా ఉంటుంది. చక్కగా అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అన్నమాట.